మీకు నేను క్వశ్చన్ అడిగితే అదే ప్రపంచంలో అత్యంత ధనిక దేశం ఏది అని మీరు ఖచ్చితంగా యుఎస్ఏ అని చెప్తారు. అది నిజమే కూడా. యుఎస్ఏ జీడిపి ప్రస్తుతం $30.51 ట్రిలియన్. ఇది ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉంది. కేవలం జీడిపి మాత్రమే కాదు, ఎందుకంటే ఇండియా యొక్క జీడిపి కూడా $4.18 ట్రిలియన్ తో 4వ అతిపెద్దది. కానీ యుఎస్ఏ యొక్క పర్ క్యాపిటా అంటే తలసరి జీడిపి గురించి మాట్లాడితే అది సుమారు $89,000, అంటే ఇండియన్ రూపీస్ లో సుమారు 74 లక్షలు. అంటే అక్కడ ఒక సామాన్య వ్యక్తి యావరేజ్ గా 74 లక్షల విలువైన వస్తువుల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు లేదా అంత విలువైన సర్వీస్ ని అందిస్తున్నాడు. ఇది ఒకవైపు చూస్తే చాలా అట్రాక్టివ్ గా ఆకట్టుకునేలాగా ఉంటుంది, కానీ కాయిన్ యొక్క మరోవైపు చూస్తే అది అంతే భయంకరంగా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్న నెంబర్ యుఎస్ఏ యొక్క నేషనల్ డెట్ అంటే జాతీయ రుణం అంటే అప్పు. ఈ అప్పు ఎంతంటే $36.2 ట్రిలియన్. రూపీస్ లో చెప్పాలంటే మీరే కామెంట్ చేసి చెప్పండి ఇది ఎంత పెద్ద నెంబరో. ఈ డబ్బు ఎంత పెద్దదో ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ప్రపంచంలో మనుషులు క్రియేట్ చేసిన అత్యంత కాస్ట్లీ వస్తువు ఏదో తెలుసా? అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS. దీని విలువ సుమారు ₹1,00,000 కోట్ల. ఇప్పుడు ఊహించండి, అమెరికా పైన ఉన్న అప్పుతో ఎన్ని ISSలు కొనుగోలు చేయొచ్చో. అంటే 241 ISSలు కొనుగోలు చేయొచ్చు. ఈ అప్పు భారతదేశం యొక్క మొత్తం జీడిపి కంటే 9 నుండి 10 రెట్లు ఎక్కువ. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని యాక్షన్స్ వల్ల ఈ అప్పు మరింత పెరుగుతుంది. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? ఈ అప్పు ఎవరిది? ఈ డబ్బు ఎవరిచ్చారు? మరియు అమెరికా ఈ అప్పుని తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది? ఈ వీడియోలో మనం ఈ విషయాల గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. Global markets are on edge as the US hurdles towards a critical debt ceiling deadline, sparking fears of a financial contagion. I'm an extremely stable genius. He said one nice thing about me. He said I'm a genius. I am the chosen one. Somebody had to do it. So I'm taking on China. I'm taking on China on trade. And you know what? We're winning. అమెరికా అప్పు గురించి మాట్లాడితే ఈ చార్ట్ ను చూడండి, మీకు విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఇది యుఎస్ఏ యొక్క అప్పు నుండి జీడిపి రేషియో చార్ట్. 1990కి ముందు ఈ రేషియో 40% దగ్గర ఉండేది. 2008లో ఇది 60%కి చేరింది. 2008 తర్వాత ఇది ఒక్కసారిగా 100% దాటింది. కోవిడ్ టైంలో ఇది 132%కి చేరింది. ప్రస్తుతం ఇది 120% దగ్గర ఉంది. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళ జీడిపి కంటే 20% ఎక్కువ వాళ్ళ అప్పు ఉంది. అప్పు విషయంలో అమెరికా పరిస్థితి గత కొంతకాలంగా పడిపోతూ వస్తుంది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ట్రంప్ అప్పుని తగ్గించడం పైన దృష్టి పెడతాడని ప్రామిస్ చేశారు. దీనికోసం ఎలాన్ మస్క్ నాయకత్వంలో డాజ్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ యాక్షన్ పెద్దగా రిజల్ట్స్ అయితే ఇవ్వలేదు. అంతేకాక ట్రంప్ తీసుకున్న కొన్ని యాక్షన్స్ వల్ల సమస్య తగ్గడం కాకుండా మరింత పెరిగింది. అమెరికా తీసుకునే అప్పు మెయిన్ గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద్వారా వస్తుంది. ఎగ్జాంపుల్ గా ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్స్ వంటివి. ఈ బాండ్స్ లో ఆ దేశ ప్రజలు లేదా ఇతర దేశాల కంపెనీస్ పెట్టుబడులు పెడతాయి. దీనిపైన వడ్డీ వస్తుంది. అంటే అమెరికా అప్పు తీసుకుంటే వాళ్ళు వడ్డీ చెల్లించాలి. ట్రంప్ టారిఫ్స్ విధించినప్పటి నుండి సమస్యలు స్టార్ట్ అయ్యాయి. మీరు అనుకోవచ్చు ఈ టారిఫ్స్ మరియు అప్పుకి సంబంధం ఏమిటి అని. అంటే దీనికి ఒక పెద్ద కనెక్షన్ ఉంది. ట్రంప్ డిఫరెంట్ దేశాలపైన భారీ టారిఫ్స్ అయితే విధించారు. ఈ బాండ్స్ ని కొనుగోలు చేసిన చైనా వంటి దేశాలు కోప్పడుతున్నాయి. ట్రంప్ తమ పైన ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నాడని భావించి వాళ్ళు బాండ్స్ ని అమ్మడాన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, చైనా సుమారు 3% అమెరికా అప్పుని కలిగి ఉంది. దీనివల్ల ఏమైందంటే మార్కెట్లో బాండ్స్ ఎక్కువగా అమ్మకానికి అందుబాటులో ఉండడం వల్ల వాటి ధరలు తగ్గుతాయి. ఎకనామిక్స్ యొక్క బేసిక్ రూల్ ఏంటంటే సప్లై మరియు డిమాండ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. బాండ్స్ ధర తగ్గినప్పుడు వాటి వడ్డీ రేట్లు పెరుగుతాయి. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అమెరికా మరింత అప్పు తీసుకోవాలంటే వాళ్ళు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక సింపుల్ విషయం గురించి మాట్లాడదాం. మీరు ఒక బ్యాంకులో అప్పు తీసుకోవడానికి వెళ్తే బ్యాంక్ ఏం చేస్తుంది? మీ డేటాను చూస్తుంది, మీ ఇన్కమ్ డీటెయిల్స్ని చెక్ చేస్తుంది, మీరు ఇప్పటికే తీసుకున్న లోన్స్ గురించి తెలుసుకుంటుంది. మీరు ఇప్పటికే చాలా లోన్స్ తీసుకొని ఉంటే బ్యాంకు మీకు లోన్ ఇవ్వడానికి జంకుతుంది లేదా ఎక్కువ వడ్డీ రేటుతో లోన్స్ ఇస్తుంది. దేశాల విషయంలో కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఒక దేశం యొక్క నమ్మకం అంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటే వాళ్ళకి ఎక్కువ వడ్డీతో లోన్ వస్తుంది. అమెరికా విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. మీరు ఈ న్యూసెస్ని చదవండి. అమెరికా యొక్క 30 సంవత్సరాల బాండ్ 5% వడ్డీ రేట్లు తాకింది. చార్ట్లో మీరు క్లియర్గా చూడొచ్చు. గత 3-4 సంవత్సరాల్లో ఈ వడ్డీ రేటు కంటిన్యూస్గా పెరుగుతుంది. అంటే లాంగ్ టర్మ్గా డబ్బు కలెక్ట్ చేయడం అమెరికాకు మరింత కాస్ట్లీ సిస్టమ్గా మారుతుంది. ఒకవైపు అమెరికా కొత్త లోన్స్ తీసుకోవాలంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని మనం చూసాం. కాబట్టి లోన్ తీసుకోవడం వాళ్ళకి కొంచెం కష్టంగా మారుతుంది. ఇప్పుడు అమెరికా విజన్ ఏంటంటే ఈ లోన్స్ అన్ని వీలైనంత త్వరగా ఎలా తగ్గించాలి మరియు మరింత లోన్ తీసుకోకుండా ఎలా ఉండాలి.
కానీ ఇక్కడే డొనాల్డ్ ట్రంప్ ఒక కొత్త బిల్ని తీసుకొచ్చారు. ఇందులో ఓవర్ టైం మరియు టీపీ పైన ఎటువంటి ట్యాక్స్ ఉండవు. కారు లోన్ వడ్డీ పైన తగ్గింపు ఉంటుంది. స్టాండర్డ్ డిడక్షన్ లో రిలాక్సేషన్ ఇచ్చారు. చిన్న వ్యాపారులపైన పన్నుని తగ్గించారు మరియు డిఫెన్స్ ఖర్చుల్ని 10% పెంచుతున్నారు. ఈ ఖర్చులన్నీ పన్నుల్ని తగ్గించడం మరియు డిఫెన్స్ ఖర్చుల్ని పెంచడం ఈ మొత్తం $5 ట్రిలియన్ ఖర్చుని తెస్తాయి. ఇప్పటికే అప్పు ఉంది, కానీ ఈ అప్పును తగ్గించే ప్లాన్ ను వాళ్ళు తయారు చేయడం లేదు. ఈ కొత్త ట్యాక్స్ బిల్లు పైన ఎలాన్ మస్క్ ఏమాత్రం సంతోషంగా లేరు. వాళ్ళ డాజ్ కమిటీ లక్ష్యం అప్పుని తగ్గించడం అని చెప్పారు. కానీ ఈ కొత్త బిల్లు వల్ల సమస్యలు మరింత పెరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. బహుశా అందుకే ఎలాన్ మస్క్ ఈ డాజ్ ప్రాజెక్ట్ ను విడిచిపెట్టారు. కాబట్టి ఒక విషయం మీరు గమనించాలి, అమెరికా యొక్క అప్పు మరింత పెరగబోతుంది. సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ట్రంప్ డిఫరెంట్ దేశాలను బెదిరిస్తున్న విధానం, ఎగ్జాంపుల్ గా గత వారం యూరోపియన్ యూనియన్ పైన 50% టారిఫ్ విధిస్తామని బెదిరించడం, ఇలాంటి యాక్షన్స్ వల్ల అమెరికాకు లోన్ తీసుకోవడం మరింత కష్టంగా మారుతుంది. ప్రస్తుతం అమెరికా కోర్టు టారిఫ్స్ పైన ఆంక్షలైతే విధించింది, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఏంటంటే అమెరికా తీసుకుంటున్న ఈ యాక్షన్స్ దాని పతనానికి కారణం కావచ్చు. బహుశా ఇప్పుడే కాకపోయినా 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల తర్వాత ఇది క్లియర్గా అర్థమవుతుంది. మొత్తంగా చెప్పాలంటే అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త రూల్స్ మరియు యాక్షన్స్ దాని సమస్యలను మరింత పెంచుతాయి. వాళ్ళ గ్లోబల్ రెప్యుటేషన్ క్రమంగా తగ్గుతుంది. 10 నుంచి 15 సంవత్సరాల క్రితం అమెరికా రెప్యుటేషన్ ఎలా ఉండేదో మీరే గమనించుంటారు. అది ఇప్పుడు లేదు. దీనిలో నిర్ణయాలు తీసుకోవడంలో లోపాలు పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. ఒకరోజు ఒకటి చెప్తారు, మరుసటి రోజు యూటర్న్ తీసుకుంటారు. ఇది అమెరికా గతంలో చేసిన పని కాదు. అలాగే వేరే దేశాల్లో బెదిరించడం కూడా ఇప్పుడు జరుగుతుంది. చైనా పైన వాళ్ళు ఒకప్పుడు 150% టారిఫ్ విధించారు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ పైన పన్నుల గురించి మాట్లాడుతున్నారు. అమెరికాలో పనిచేసే భారతీయులు ఇండియాకి రెమిటెన్స్ రూపంలో డబ్బు పంపితే దానిపై ప్రత్యేకంగా ట్యాక్స్ విధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెమిటెన్స్ ట్యాక్స్ మీద ఫుల్ వీడియో అయితే చేశాను, ఐ కార్డ్స్ ఇస్తాను చూడండి. దీనివల్ల వేరే దేశాలకు కూడా భయం వస్తుంది. అమెరికా రేపు ఏదైనా చేయొచ్చు, కాబట్టి అవి కూడా అమెరికా పైన ఆధారపడకుండా రెడీ అవుతున్నాయి. ఈ విషయం అమెరికాకు చాలా కాస్ట్లీగా మారచ్చు. రీసెంట్ గా వాళ్ళు హార్వర్డ్ లో ఫారెన్ స్టూడెంట్స్ ను తీసుకోమని చెప్పారు. ఆ తర్వాత 15% కోటా మాత్రమే ఫారెన్ స్టూడెంట్స్ కు ఉండాలని చెప్తున్నారు. కానీ నా ఉద్దేశంలో అమెరికాలో ఉన్న ఇన్వెంటర్స్, స్టీవ్ జాబ్స్, ఎలాన్ మస్క్ లేదా వేరే వాళ్ళు వాళ్ళ తాతలు, ముత్తాతలు లేదా 1-2 తరాల క్రితం విదేశాల నుండి వలస వచ్చిన వారే. నికోలా టెస్లాను ఎగ్జాంపుల్ గా తీసుకోండి, లేదా డొనాల్డ్ ట్రంప్ యొక్క సొంత బామ్మ స్కాటిష్. ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఎన్నో రెవల్యూషనరీ మార్పులు తెచ్చారు. ఒకవేళ ఈ ఇమిగ్రెంట్స్ ను ఆపితే అమెరికాకు మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. నిజంగా అమెరికా ఇంత అప్పు ఎలా తీరుస్తుంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి.